జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు మంచి విషయం. అక్షయ తృతీయ పండుగ విశేషాలు. వైశాఖ మాసంలో తృతీయ రోజు వచ్చే పండుగ ఈ అక్షయ తృతీయ. ఈ అక్షయ తృతీయ రోజు బలరామ జయంతి. ఈ అక్షయ తృతీయ రోజు సింహాచలంలో అప్పన్న స్వామికి గంధం పట్టు తీసేసి భక్తులకు నిజరూప దర్శనం కలిగిస్తారు. శ్రీరామచంద్రుల వారు అయోధ్యకు విజయంతో లంక నుంచి వచ్చిన రోజు ఈ అక్షయ తృతీయ. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు సూర్యభగవానుడి అనుగ్రహంతో అక్షయ పాత్రను పొందినది కూడా ఈ అక్షయ తృతీయ రోజే. ఈ అక్షయ తృతీయ రోజు దానాలు అంటే బంగారము, పాలు, పెరుగు ఇలా దానాలు చేస్తే అనంత ఫలము కలుగుతుంది. ఈ అక్షయ తృతీయ రోజే త్రేతాయుగం మొదలైనది. అంటే త్రేతాయుగానికి ఈ అక్షయ తృతీయ ఉగాది పండుగ. ఈ నెలలో పరమేశ్వరునికి గంధంతో అభిషేకం చేస్తే సర్వ పాపాలు తొలగి స్వామి దయా అనుగ్రహం మనకి తొందరగా కలుగుతుంది. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. జై శ్రీమన్నారాయణ.